హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము కూడా బాగున్నాము. సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి ఎక్కలేనంత బాధ, దుఃఖం మొత్తం మొదలైపోయిందనమాట. మోనుగాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా, నేను ఇవాళైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనైతే తీసుకొని రావాలి. సో ఇంకా సోన్ పాప అయితే అక్క దగ్గరికి వెళ్దామని 2 days నుంచి అడుగుతుంది. ఎందుకో గుర్తొస్తుంది అనుకుంటా. పిల్లల్ని కొంచెం ఇద్దరిని కొంచెం దూరంగా ఉంచితే ఖచ్చితంగా వాళ్ళకి గుర్తొచ్చి అక్క కావాలి అని అడుగుతారు. కానీ మా సోన్ పాప కొంచెం లేట్గా అడుగుతుంది. సో 2 daysకే బాగా పిల్లలు ఇద్దరు కలిసిన పిల్లలు వాళ్ళని సపరేట్ చేసామనుకోండి, అక్క కావాలో లేదో చెల్లి కావాలో అడుగుతారు. కానీ మా పిల్లలు అలా కాదు. మా అక్క పోయింది మంచిదే అయింది, మా అక్క పప్పులు మొత్తం నేనే తీసుకొని తినొచ్చు అనేసి అని అనుకుంటుంది మా సోన్ పాప. మా చెల్లి లేదు మంచిది, ఇంకా నన్ను కొట్టే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటుంది మా మోనుగాడు. ఇద్దరే సరిపోయారనమాట. ఇంకా 2 days నుంచి ఎందుకు అక్క గుర్తొస్తుంది అనుకుంటా. అందరి పిల్లలు వాళ్ళ అక్కలతో వాళ్ళ తమ్ముళ్ళతో ఆడుకుంటుంటే నాకు మా అక్క ఉంటే నేను కూడా ఇలానే ఆడుకుంటా కదా అనేసి ఇంకా అనుకుందేమో పాపం. అక్క కావాలి అక్కని చూడబుద్ధి అవుతుంది మమ్మీ అని అంది. సో ఇంకా ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. అంతకంటే ముందుగా తీసుకొని వద్దామని అనుకున్నా కానీ కొంచెం హెల్త్ బాగుండట్లేదు. అందుకోసం అనేసి ఇంకా వెళ్ళలేకపోయాను. ఎండలు విపరీతం. ఈ ఎండలకు అసలు బయటికి వెళ్ళేటట్టు ఉందా చెప్పండి. పాప అయితే స్పెట్స్ పెట్టుకొని చక్కగా మురిసిపోతుంది. మమ్మీ నేను బాగున్నా కదా, కూటుగా ఉన్నాను కదా అనేసి. సరేలే నాన్న నువ్వు కూటిగా ఉన్నావు అని చెప్పుకుంటూ వచ్చేసాను. దారిలో ఒక్కొక్క ప్లేస్లో అయితే వర్షం ఉంది, ఒక్కొక్క ప్లేస్లో అయితే వర్షం లేదు. చాలా స్పీడ్గా అయితే వచ్చేసాము. ఎందుకంటే ఎక్కడ వర్షం పడి మళ్ళీ సోన్ పాప కూడా ఉంది కదా, తడిచిపోతే మళ్ళీ తనకేమన్నా ఫీవర్ వచ్చిద్దేమోననేసి. ఇంకా నేనైతే క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది నిజంగా, ఎంజాయ్ చేసుకుంటూ. సో నేచర్కి దగ్గరగా చాలా బాగా అనిపించింది జర్నీ అయితే. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. చాలామంది స్పెట్స్ అడుగుతున్నారు, మీకు సైటా హెడేకా దేనికి యూస్ చేస్తున్నారు? కొంతమంది అయితే బాగాలేదని అన్నారు, చాలామంది బాగున్నాయి. సో ఇప్పుడు ఇవే కదా ట్రెండ్ సో అనేసి చెప్పారు. బాగాలేనన్న వాళ్ళకి అందరికీ మనం నచ్చాలనే రూల్ ఏం లేదు కదా. సో ఇంకా బాగున్నా బాగాలేకపోయినా తీసేసుకున్నా అయిపోయింది. ఇంకా దాంట్లో ఏముంటుంది చెప్పండి. నెక్స్ట్ డే అక్క వాళ్ళ చర్చిలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత కొంతమంది పాస్టర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి నేను అమ్మ ఇద్దరం కలిసి టిఫిన్స్ అయితే చేస్తున్నాము. అక్క వాళ్ళ ఇంట్లో అంటే చర్చి వెనక పెంట్ హౌస్ లాగా ఉంటుంది. సో అక్కడ అనమాట ఇది. సో ఏమేమి వెరైటీస్ వేసామంటే గారెలు, బూరెలు, ఇంకా బోండాలు, పకోడీలు, ఇడ్లీలు చాలా వేసాము. నేను ఫుల్ వ్లాగ్ అయితే అసలు తీయలేదు, ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఇంకా పాస్టర్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము 11:30 లోపు ఇంకా మేము కూడా ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు తాటి ముంజలు అయితే తిన్నాము. చాలా అసలు ఈ ఇయర్లో ఒక్క తాటి ముంజ కూడా తినలేదు. ఎక్కడ మిస్ అయిపోతాను అనుకున్నాను కానీ భలే దొరికాకి లేతగా